మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ప్రభుత్వ ఆసుపత్రిలో IVF ద్వారా మొట్టమొదటి సంతాన భాగ్యం కలిగించి గాంధీ ఆసుపత్రి వైద్యులు చరిత్ర సృష్టించారు. శంషాబాద్కు చెందిన దంపతులకు సంతానం కలగకపోవడంతో 2024లో గాంధీ ఆసుపత్రిలోని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లారు. వారికి వైద్యులు IVF వైద్యం అందించడంతో 2025 ఆగస్టులో సఫలమైన ఈ నెల 7న ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఆసుపత్రిలోని MCH కేంద్రంలోని IVF కేంద్రం ద్వారా 40 మందికి పైగా శాంపిల్స్ సేకరించారు. 17 మందికి IVF వైద్యం మొదలు పెడితే 7గురికి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందన్నారు. గాంధీ ఆసుపత్రిలో విజయవంతమైన నేపథ్యంలో పేట్ల బురుజు, వరంగల్ KMC, ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రుల్లో ఈ తరహా వైద్య విధానాన్ని అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. This baby born by IVF very special to us, being the very first in our Telangana in the government setup. Very few states have this IVF centers run by the government, and we are happy that our infertility program is running very well. Every month we have around 500 OP of infertility and oral tablets to infertility treatment చేయడం, తర్వాత టైమ్డ్ ఇంటర్కోర్స్ నుంచి వాళ్ళను ఫర్టిలిటీ మానిటర్ చేయడం. నేను బయట కమ్యూనిటీస్లో చాలా 8 years నుంచి